వీడియోలో ఇండియన్ హిస్టరీ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. చరిత్ర పూర్వయుగం అండ్ సింధు నాగరికత నుంచి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. దీనికి ఆన్సర్ 1. కుమ్మరి చక్రంతో కుండలు తయారు చేసుకోవడం మధ్య శిలాయుగంలో ప్రారంభమైందంటే ప్రారంభం కాలేదు అని అర్థం అనమాట. ఇది తప్పు. నెక్స్ట్, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. సెకండ్ ఆన్సర్ 3, A and C. A and C అనేవి కరెక్ట్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. సో ఆన్సర్ ఏంటంటే బి మాత్రమే. మరొక ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతం పియంపల్లి తమిళనాడు రాష్ట్రంలోనిది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన క్రింది వాటిలో సరైన వాక్యాన్ని కనుగొనండి అన్నారు. అంటే కరెక్ట్. మధ్య శిలాయుగం నుండి కుండ పాత్రలపైన రంగులు వేయడం ప్రారంభమైంది. కుండలపైన రంగులు వేయడం అనేది మధ్య శిలాయుగం నుంచి ప్రారంభమైంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిఫ్త్ది, కొత్త రాతియుగం కాలం నాటి మొహంగర్కు సంబంధించిన క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. దీనికి ఆన్సర్ 3. ప్రపంచంలోనే తొలిసారిగా గోధుమలు బార్లీ పండించారు కొత్త రాతియుగం కాలం నాటి. ఓకేనా? నెక్స్ట్, ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఆన్సర్ సి అన్నమాట. దీనికి A and C. A and C అనేది కరెక్ట్. ప్రాచీన శిలాయుగ తొలి చిత్రాలు లభించిన బిబెట్కా గృహాలు మధ్యప్రదేశ్కి చెందినవి. బిబెట్కా గృహాలు 1957లో విష్ణు శ్రీధర్ పకాంటార్ అనే ఆర్కియాలజిస్ట్ కనుగొన్నారు. ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.